నేను బాప్తీసం పొందాను బయలుదేరితే ఎదురు రాను వచ్చింది ఒక ఆమె. యాడికి పోతున్నా అంది. బాప్తీసం అని కన్నా ఎందుకు ఫస్ట్ చెప్పలే ఆడుకుంటూ ఆడుగాడు పోతున్నాలే అన్న. చెప్పు అంది. ఒక 60 సంవత్సరాలు ఉంటాయి, చిన్న వయసు అంది అంతే. యాడికి పోతున్నా అంది. చర్చి కాడికి అన్నా. కోటం సాయంత్రంగా అంది. ఇప్పుడు బాగూడదా అన్న. ఎందుకో చెప్పరాదో నేను కూడా వస్తాగా అంది. బాప్తీసం ఇస్తామని చెప్పారుగా రాత్రి, ఇప్పుడు తీసుకోవడానికి పోతున్నా నేను అన్నా. ఇంకా చూడు బాప్తీసం నాకు 60, నేనే తీసుకోవాలి నీకెందుకు అంటుంది. నేనే తీసుకోవాలి నీకెందుకు అంటుంది ముసలమ్మ. ఏమో నువ్వు బతుకుతానని స్థిరంగా ఉంటాను అనుకుంటున్నావేమో. మా అక్క 27 సంవత్సరాలు చచ్చిపోయింది, నేను ఎప్పుడు పోతాను నాకు తెలియదు, నేను తీసుకుందామని పోతానా అన్న. తిక్కలుగా తీసుకుని మొన్న కాలనీలో అబ్బాయి చచ్చిపోయాడు అంతే. ఇక చూడు నా పని. చచ్చిపోయాడనేసరికి ఇక బండబడ్డట్టుంది. అమ్మ శాంతికి అల్లంతో తేడా పడితే అని. నిజమా అన్న? నిజమేంది కనుక్కోపోయి అంది. ఇంకేం పోతే ఇంటికి పోయా, వెనక్కి పోయా. ఆమె శాంతంగా పోయింది. ఆ పని అయిపోయింది, వచ్చిన పని చెడగొట్టే పని అయిపోయిందిగా, పోయింది. 2 గంటలు ఆలోచించా. రాత్రి కూటంలో నన్ను సిద్ధపరిచిన అదే ఆత్మ ఒక మాట అన్నాడు. పాపం చేయటానికి ఆలోచనలు లేవు, అడ్డమైన గడ్డి తినటానికి ఆలోచనలు లేవు, దరిద్ర కొట్టు పనులు చేయటానికి ఆలోచనలు లేవు. అవన్నీ కడుక్కొని బాగుపడటానికి ఇన్ని ఆలోచనలు ఎందుకురా? స్వదేశు ఎందుకురా? దేవుడు నీకు కీడు తలపెడితే పొందినాగదు, పొందకపోయినా ఆగదు. ఇంకా చెప్పాలంటే పాప భారం నెత్తి మీద ఉంటే దాని శాపం నీకు తగిలిద్ది. కానీ పాపాలన్నీ యేసు రక్తంలో కడగబడితే పరిశుద్ధపరచబడి నూతన సృష్టిగా మారుతావు. కానీ శాపం ఎందుకు వచ్చిందిరా? పరిశుద్ధపరచబడతావు, ఆశీర్వాదానికి వారసుడుగా మారిపోతావు, దేవుని రాజ్య పౌరుడు అయిపోతావు. లేరా పిచ్చోడా, పో బాప్తీసం మందు పో. ఒక పర్సన్ నాతో మాట్లాడినట్టే. వాళ్ళు 12ంటికి బాప్తీసం ఏంటి, నేను 2ంటికి ఆలోచించాను. 2 దాకా ఆలోచిస్తానే ఉన్నాను నేను. మరి నా కోసం ఆగుతారేంది? మోకాళ్ళు వేసి ప్రార్థన చేశా. దేవా ఇది వెళ్తున్నా బాయ్, నీకు ఇయ్యం అనకూడదు. వాళ్ళకి ఆలస్యం చేస్తావో లేకపోతే నా ముఖం చూసినప్పుడు దయ పుట్టిస్తావో నాకే తెలియదు, బాప్తీసం పొందే రావాలి నేను అని ప్రార్థన చేసుకొని బయలుదేరా. దేవుడి దయ వల్ల నా కోసమే అందరూ వచ్చారు, నేనే రాలా. ఇచ్చేవాళ్ళు 2 గంటలు ఆలస్యంగా వచ్చారు. నా ఒక్కడి కోసం ఆపాడు మొత్తాన్ని. ఆయన మహాకృపతో ఆ రోజు బాప్తీసం పొందితే ఒక కొత్త జీవితం. సహనాధన్యత. ఇక స్టెప్పులు వేయటం ఒక్కటే తక్కువ. అది దేవుని ఆత్మ. ఎందుకంటే మొదటి మాటకి రెండవ మాటకి విధేయత చూపినప్పుడు ఇంకా దగ్గర అయిపోతాడు కదా. మనం ఎంత విధేయత చూపుతామో, ఎంత లోబడుతుంటామో అంత అందుబాటులోకి వస్తుంటాడు ఆయన. ఇంకా మాట్లాడతాడు, ఇంకా చెప్తాడు, ఇంకా నడిపిస్తాడు. అట్లా అడుగడుగున విధేయత చూపుతూ ఆత్మకు దగ్గరయ్యారు నాటి భక్తులు. ఈరోజు పాపం ఆత్మను ఒక్కడిని వదిలిపెట్టి అన్నీ చేస్తున్నారు మనోళ్ళు. గుర్రాలు వాటి ఇష్టం వచ్చినట్టు అయిపోతున్నాయి. మళ్ళీ పాట మాత్రం నాలో నీవు నీ కలిసి ఉండాలయ్యా. ఎగిరెగిరి పాడటం పాట, కానీ ఆయనకి వీళ్ళకి సంబంధమే లేదు. అలా బొర్రకు దోసినట్టు వెళ్ళిపోతూ ఉన్నారు మనుషులు. నో, అది కాదు. రథాశ్వము వలె ఆత్మ సారథ్యంలో, ఆత్మ నడిపింపులో సాగిపోవటానికి మనం అలవరచబడాలి. నూతన గుర్రం అయితే దానికి తెలియదు పద్ధతి, వెళ్ళిద్ది ఎట్టబడితే అట్ట.
అలవర్చబడిన గుర్రాలు కూడా అంతే పోతున్నాయి. ఇప్పుడు అది బాధ. పరిచర్య చేసే పరిచారకులైనా, సేవ చేసే సేవకులైనా, ఒక ఆత్మీయ నాయక గణానికి లోబడే విధానంలో కానీ, ఆత్మకు లోబడే విధానంలో కానీ నేను కొంతమందిని ఏర్పరచుకున్నాను. దేవుని పనికి అనుకుందాం, మొత్తం కలిసి రథాశ్వాల్లాగా కలిసి ముందుకు వెళితే రథం కదిలిద్ది. ఏ ఒక్క గుర్రం మొరాయించినా అనుమానం లేదు, ఇక బండి ఆపి ఆ గుర్రాలన్నిటిలోంచి మొరాయించే గుర్రాన్ని కళ్ళి విప్పి లాగి అవతలేసి లోబడే గుర్రాన్ని తెచ్చి దాని కింద పెట్టేస్తా. లేకపోతే ఈ ఒక్కటి చెదిరిందనుకో, 7 గుర్రాల రథమైనా సరే ఒక్క గుర్రం మొరాయించిందనుకో, మిగిలిన 6 గుర్రాలు ఆగిపోతాయి. ఎంతమందికి తెలుసా సంగతి? ఒక్క గుర్రం అడ్డం తిరిగిన 6 గుర్రాలు ఆగిపోతాయి. ఒకటి పెడద్ర పడుగు వేసిందంటే అన్ని దెబ్బతింటాయి. అన్ని అడుగులు కలిపి వేయాలి. స్తోత్రం. ఒక సంఘంలో ఉండేటువంటి పరిచారకులు, సేవకులు కలిసి అడుగేస్తే రథం ముందుకు సాగిద్ది. ఏ ఒక్క గుర్రం దాని బుర్రకు దోసినట్టు అడిగేయటానికి ఫిక్స్ అయిందనుకో, నేను ఫిక్స్ అయిపోయా, ఇంకా ఆ గుర్రాన్ని ఇక రథానికి ఉంచకూడదు. అర్జెంటుగా దాన్ని తీసి, నువ్వు పొడిచే పోటీతో పొడవమ్మ పొడువు అని పంపించి ఆ ప్లేస్లో వేరే గుర్రాన్ని కట్టిందనుకో, రథం ముందుకు సాగిద్ది. రథం మీద వేసై ఉంటాడు. పరిశుద్ధాత్మ కూడా అంతే. అందొచ్చినటువంటి గుర్రాన్ని దానికి ఉంచుతాడు రథానికి. శీతల పుట్టించిందనుకో, ఇప్పి పక్కకు తోలి పో, నీ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోని వదిలేసి అందొచ్చిన గుర్రాన్ని రథానికి గట్టి సాగిస్తాడు ముందుకి. సేవకులైనా సరే, నాతోటి సమకాలీనులైన దైవజనులైనా అంతే. సంఘానికి, నేటి సంఘానికి పెద్దలుగా, నాయకులుగా, అనేక మంది ప్రజలకు మాదిరిగా ఉన్న దైవజనులు నా సమకాలీనులైన ఈ వర్తమానం వర్తిస్తుంది. దేవుని ఆత్మస్వరం నాటి అపోస్తలులు విని జాగ్రత్తగా అడుగులేశారు. వాళ్ళ బుర్రకు దోచినట్టు నడవలా. అబద్ధ బోధ, దుర్బోధ, తప్పుడు బోధ చేసే వ్యక్తులతో లోబట్టడానికి ఒక గడియ కూడా వాళ్ళు ఒప్పుకోలా. ఈరోజు 10 మందికి మాదిరిగా ఉన్నటువంటి దైవజనులు, సత్యానికి సాక్షులుగా ఉండాల్సిన వాళ్ళు, సత్యం పక్షంగా రోషంగా ఉండాల్సిన వాళ్ళు పోయి దుర్బోధలతో ఐక్యమైపోతా ఉన్నారు. దానికి వాళ్ళు పెట్టిన పేరు ప్రేమ. అదేం ప్రేమ? దిక్కుమాలిన ప్రేమ. అవతలోడు అబద్ధం బోధిస్తా, తప్పుడు బోధ చేస్తూ ఉంటే దాంతో ఏకీభవించి ఇది ప్రేమ అంటే దాన్ని ప్రేమ అని దేవుడు అనడం. నిజంగా ప్రేమ ఉంటే తప్పుడు బోధలో ఉన్నవాడిని సత్యంలోకి వచ్చేటట్టు ముందు సిద్ధపరచు, వాడిని బాగు చేయి, వాడిని కాపాడు ముందో.